హలో అండి, నేను జహా. మన గార్డెన్ చూస్తారా, ఎంత పచ్చదనంతో ఎంత కలకలలాడుతుందో చూడండి. ఇవన్నీ ఇలా వాటి కారణాలు ఏంటి, ఇలా మన ఎండాకాలం కూడా ఎలాంటి షేడ్ నెట్ వేసుకోకుండా ఎలా మనం సాయిల్ని బలంగా తయారు చేసుకోవాలనేది చాలా వీడియోస్లో చెప్పానండి. ఆ వెనక వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది నా విధానం. ఇప్పుడు సీడ్స్ వేసాను చూసారా, అద్దుకోండి అన్ని మొలకలు వచ్చేసినాయి. ఏమేమి వేసానంటే బీర, పొట్ల, చిక్కుడు ఇలాంటివన్నీ ఇప్పుడు వేసి పెట్టుకుంటే నెక్స్ట్ మనం మళ్ళీ ఆగస్టులో వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ జూలైలో మనకు కాపునిస్తాయి. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నానండి, మీరు కొంతమంది చూడక మళ్ళీ అవే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, సమ్మర్ తర్వాత వర్షాకాలంలో మనకు ఎలాంటి పురుగు మన గార్డెన్లోకి రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈరోజు చెప్తున్నానండి. నేను ఇప్పుడు చేయబోతున్నాను. అది మీరు కూడా అలా చేస్తే ఎలాంటి పురుగు రాదండి. మా గార్డెన్లో చెప్తూ ఉంటారు కదా మీరు, మీకు అసలు పురుగే లేదండి. ఎలా అంటే వస్తుంటాయి, తక్కువ మొత్తంలో వస్తే వెంటనే మనం తీసేసుకుంటూ ఉంటాము. ఎక్కువగా మొక్కల్ని డ్యామేజ్ చేసే అంతగా మాకు గార్డెన్లో పురుగులు రావండి. ఇక్కడంతా వంగ వేసి పెట్టాను. తర్వాత అన్ని రకాల ఆకుకూరలు వేసేసాను, నిన్ననే చల్లేసానండి. ఇక్కడ చూసారా, బీర, నేతి బీర, ఇవన్నీ మొక్కలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవి తీసి నేను వేరే ప్లేస్లో పెడతాను. మామూలుగా తీగ జాతులు తీయకూడదు, ఎక్కడ నాటిని అక్కడే ఉండాలి. అది చాలామందికి తెలియదు. మనం ఏంటంటే ఈ టబ్బు తీసుకెళ్ళి అక్కడే డైరెక్ట్ పెట్టేస్తాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందనేది చూపిస్తానండి. ఫ్లవర్స్ తోటి చక్కగా ఎంతో అందంగా కనిపిస్తుందండి గార్డెన్. ఇక్కడంతా గోంగూర వేసేసాను, ఫ్లవర్స్. ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. మన విధానాలన్నీ ఈ విధంగా ఫాలో అవ్వాలి అని చెప్తూనే ఉంటారండి. రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ అంటే వంటింటి వ్యర్థాలతోనే మనం పంటలు పండించుకోవచ్చు. ఇంత ఎండల్లో మల్బరీ చూసారా, అలా వచ్చేసి కాయలన్నీ తెంపుకొని తినేస్తూ ఉంటాం అన్నమాట. చెట్టు నిండా ఉండే చూడండి. అక్కడ మలబరీలు చాలానే వేశాను. వంకాయలు ఇవైతే గుత్తులుగా కాస్తుంటాయి. కాకర అయితే ఇప్పుడు ఎండలకి కొంచెం మాడిపోయినట్టు అవుతున్నాయి, ఇక నిలబడతాయండి. అదిగోండి పిందులు మొదలైనవి. ఇవి మేల్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాతనే మీకు కాయ నిలబడిద్దండి. అక్కడ చూసారా, దానిమ్మ. ఇది కిలో దానిమ్మ ఫస్ట్ కాపండి. అది బాడ్బడిచ్చేది పూత చూసారా, విపరీతంగా చెట్టు నిండా పూత. చాలా రోజుల నుంచి మీరు వీడియోస్ చేయట్లేదని అడుగుతున్నారండి. వీడియోస్ సరిగా చూడట్లేదనమాట. అందుకని మనం ఎంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేయటము, వీడియో తీయటం చాలా కష్టం అండి. చాలా 3 hours పట్టిద్ది అనమాట. ఇక చూడనప్పుడు ఎందుకు లేదు, నేను ఎక్కువ % షార్ట్సే పెడుతున్నాను. ఇప్పుడు ఈరోజు మీకు వీడియో ఎందుకంటే సమ్మర్లో కొంచెం మీరు జాగ్రత్త పాటిస్తే చాలండి. రెయినీలో కూడా ఎలాంటి పురుగు రాదు. సమ్మర్లో కూడా బ్రహ్మాండంగా మనం మొక్కలు పెంచుకోవచ్చు. కాయలు చూసారా, కాయలు చెట్టును ఉన్నాయి. మళ్ళీ పూత చూడండి ఎలా వస్తుందో. అంత చెట్టు నిండా పూత. కాయ మొదలయ్యి అది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ పూత మొదలైపోయింది చూడండి. ఇట్లా ఉండాలండి. మామిడి, ఈసారి మామిడి అయితే లేవండి, పిందెలు రాలిపోయినాయి. చాలా పిండి వచ్చింది, చాలా పూత వచ్చింది, కానీ రాలిపోయింది. నేరేడు, కాటన్ నేరేడు అయితే సాటిస్ఫై అండి, చాలా బాగా కాసినాయి. ఆ చెట్టు 1 year చెట్టు కాబట్టి దానికి తగ్గట్టు కాయలు కాసింది, హ్యాపీ. ఇదంతా చూసారా, గ్రో బ్యాగ్ అంతా మందారాలు, కాకర, వంగ అంతా చాలా పెట్టేసేసాను. బత్తాయి మొక్క ఇక్కడ ఉంది. ఇక్కడ మందారాలు, బంతులు,
మిరప, ఎల్లో మిరప, ఇది ఎల్లో మిరప. నెక్స్ట్ ఇక్కడ గోంగూర, ఇదంతా గోంగూర అండి కొయ్యాలి. ఇది బత్తాయి, ఇక్కడ ఒక రెడ్ నిమ్మండి ఇది. ఇదంతా కాకర, బీర ఆల్రెడీ వేసేసాను, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. నేతి బీర, ఇదిగోండి బీర, కాకర ఇదంతా. ఇప్పుడు మనం సమ్మర్లో రావనుకుంటాం, కానీ సమ్మర్లో కూడా విత్తనాలు వేసి పెట్టుకోవాలండి. జూలైలో మనకు కాపు వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్నాయి కదా, ఇదిగోండి కాకర మొదలైపోయినాయి పిందెలు. ఇది పొట్టి కాకర అండి, ఈసారి అంతా పొట్టి కాకర వేసాము చాలా. చూసారు కదా, అదంతా దానిమ్మ. ఈ దానిమ్మకాయలు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి, చుట్టూ నిండా కాయలు ఉన్నాయండి, కొయ్యాలి. అదంతా ఈ పక్క చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అయితే కట్ చేసేసానండి కింద దాకా. అది కొంచెం అటంతా వెళ్ళిపోయి చాలా పెద్దగా అయిపోయి కొయ్యటానికి కూడా వీలు కాకపోతే అదంతా కట్ చేసేసాను. ఆకుకూరలు ఇట్లా అక్కడక్కడ కుండీల్లో కూడా నేను సీడ్స్ చల్లేస్తానండి. తోటకూర అవే మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక 2 మొక్కలు మొలిచినా చాలు, తోటకూర విపరీతంగా వస్తుంది. ఇదంతా కొయ్యి తోటకూర, ఈ బచ్చల కూర, గోంగూర ఇంతవరకు అయితే కంటిన్యూగా వస్తున్నాయండి. మనం ఒక్కసారి విత్తనాలు ఏదైనా కుండీల్లో జల్లేసి వదిలేసేస్తే ఇక కంటిన్యూ వస్తాయి. అది డిసెంబర్లో, జనవరిలో జల్లేసుకుంటే ఇప్పుడు బాగా వస్తుందండి. కంటిన్యూగా ఆ కూరకి కొదవ ఉండదు. చూశారు కదా, కొంతవరకు చూపిస్తున్నాను. ఎండాకాలం మా గార్డెన్ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా కోసం. సీతాఫలాలు చూశారు, విపరీతంగా సీతాఫలాలండి. అయితే కొంచెం మాడిపోతున్నాయి. నేను వెంటనే పోసి మగ్గబెట్టేస్తున్నాను చూడండి. కొంచెం ఓపెన్ కాగానే మగ్గబెట్టేస్తున్నాను, పండుతున్నాయండి. అయితే అలా ఉంచేసామంటే చెట్టున ఎండిపోతున్నాయి. అది కొంచెం చూసుకోవాలి. కొంచెం నేను ఉండట్లేదు కదా ఈ మధ్యలో, అందువలన చాలా వరకు ఆ కాయలు సేవ్ చేయలేకపోతున్నాను. ఇదంతా చూడండి దానిమ్మ, ఇది 1 కిలో దానిమ్మ అండి. ఇది 1 కిలో దానిమ్మ. అక్కడ ఇంతకుముందు ఒకసారి చూపించాను, అది ఒకటి. ఇది కొంచెం బలంగా కనుక ఉంచితే చాలా పెద్ద కాయ అవుతుందండి. కిలో ఈజీగా అవుతుంది. ఇదేంటంటే అన్నీ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఇక్కడ ఒక రేగు, అక్కడ సీతాఫలం, అక్కడ అంజీరు, అక్కడ ఒక సీతాఫలం రెడ్ కలరు, ఇక్కడ దానిమ్మ, ఇక్కడ ఒక మళ్ళీ రేగు చెట్టు. ఇన్ని ఉండటం వల్ల ఇది సరిపోలేదండి, మడి విపరీతంగా రూట్స్ వచ్చేసేసినాయి. అందువల్ల కొంచెం వాటర్ కూడా సరిపోవట్లేదు. వాటర్ సఫిషియెంట్గా ఇవ్వగలిగితే బాగా కాస్తుందండి. ఇదిగోండి కాయలు చూసారా, ఆ 2 కాయలు కోసేసేయచ్చు. అక్కడ పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదంతా సీడ్స్ చల్లి పెట్టాను, ఆకుకూరలు అంటే తోటకూర. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, మనం రెయినీలో